ఓటుకి నోటు తీసుకోకుండా ఓటేయడం నేర్చుకోండి. ఒకవేళ ఓటుకు నోటు పంచితే తీసుకొని దర్జాగా జోబులో పెట్టుకుని అది కూడా మీ డబ్బే. మీకు ప్రభుత్వ పథకాలకు అడ్డుపడి మీ గ్రామాలకు రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్ళు, అంగన్వాడీలు, ఆ కరెంటు, నీరు ఏవి రాకుండా మీ పింఛన్లు కొట్టి మీ బతుకుల్ని అడ్డుకట్టి వాళ్ళు దోచుకున్న డబ్బే మీకు తిరిగి ఓటుకు నోటు చొప్పున పంచుతారు. కానీ ఓటుకి డబ్బు పంచని మగాడు ఎవడనుంటే ఆ మగాడికి ఏంటి ఓటు, అలాంటి వాడికి ఏంటి ఓటు, ఒక సామాన్యుడికి ఏంటి ఓటు, వాడు మాత్రమే మీకోసం ఆలోచిస్తాడు. ఎందుకంటే పెట్టుబడి పెట్టం, మేము 100 కోట్లు మేము ప్రజలకు పంచం. మేము నీతిగా నిజాయితీగా 2 చేతులు ఎత్తి జోడించి నమస్కరించి అవసరమైతే కాళ్ళు పట్టుకొని అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెలారా, నా బిడ్డను అనుకోండి, మీరు మీ ఇంటి బిడ్డను అనుకోండి, మీ తోబుట్టును అనుకోండి, ఒక్క అవకాశం ఇవ్వండి. కానీ నేను ఓటుకు డబ్బులు ఇచ్చి నేను లంచగొండి నమ్మను, మిమ్మల్ని లంచగొండలను చేయను. ఒక్క అవకాశం ఇచ్చి నాకు ఓటేయండి. నేను పెట్టుబడి పెట్టలేదు కాబట్టి లాభం ఆశించను. నీతిగా మీరు నన్ను నమ్మి ఓటేశారు కాబట్టి నీతి నిజాయితీగా మీకు నేను సేవ చేస్తా, మీకు అభివృద్ధిని తీసుకొని వస్తా. ప్రభుత్వం ఇచ్చే నిధులని నేరుగా ప్రజల కోసం ఖర్చు పెట్టి శభాష్ మంచోన్ని గెలిపించుకున్నాం ఓటేసి అనే విధంగా నేను మీకు దాసోహం అవుతాను. మీ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటాను. అసెంబ్లీలో కాదు సీటు, మీ గుండెల్లో సీటు సంపాదించుకోగలిగినటువంటి మంచితనం ఉన్నటువంటి, మంచి స్వభావం ఉన్నటువంటి మంచి మనిషి నేను. కడప బిడ్డ అభినయ్ దర్శన్. గుర్తుపెట్టుకోండి, నా పార్టీ సామాన్యుల పార్టీ. అభినయ్ దర్శన్ సామాన్యుడు. నేను డబ్బుతో కొలిచేది లేదు, డబ్బుతో కొనేది లేదు, డబ్బు ఖర్చు పెట్టేది లేదు. ఇది ప్రజల పార్టీ, ప్రజల డబ్బుతోనే గెలవాల్సిన పార్టీ.